నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అండ్ సినీ క్రిటిక్ భరద్వాజ్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బాహుబలి సినిమా నుంచి నాకు తెలిసి భారీ బడ్జెట్ సినిమాలు అనేవి తెలుగు ప్రేక్షకులకి, ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులందరికీ బాగా తెలిసాయని అనిపిస్తూ ఉంటుంది. బట్ అంటే ఈ భారీ బడ్జెట్ సినిమాలు ఖచ్చితంగా చూస్తారు, ఇంత పెట్టచ్చు, పెడితే ఖచ్చితంగా ఈ కథను నమ్ముకుని పెడితే కనుక ఇంత మనం లేదా ఇంతకంతా రాబట్టచ్చు అనేటువంటి ఫీలింగ్ బాహుబలి నుంచే స్టార్ట్ అయిందనుకోవచ్చా? టాలీవుడ్లో ఈ ట్రెండ్ అంటే పెట్టచ్చు, ఇంత బడ్జెట్ పెట్టచ్చు అనేది నాకు తెలిసి సింహాసనం సినిమాకి కూడా కొంత కథ విన్నాను నేను గతంలో, కృష్ణ గారి సినిమాకి. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎప్పటి నుంచి? సింహాసనము అది వచ్చేసి అది బైలింగ్వల్ సినిమా. అవునండి, అంటే హిందీలో తీశారు, తెలుగులో కూడా తీశారు. జితేంద్ర చేశాడు, ఇక్కడ కృష్ణ గారు చేశాడు. అవునండి. ఆ సినిమాకి డబ్బులు ఖర్చు పెట్టారు. అదేనా మార్కెట్టే. ఒక సినిమాకి ఎక్కువ బడ్జెట్ పెడుతున్నారంటే ఆ సినిమా మార్కెట్ ఎంత ఉంది అనే దాన్ని బట్టే డబ్బులు పెడతారు. పెట్టిన డబ్బులు అంటే క్వాలిటీ సినిమా తీయాలంటే డబ్బులు పెట్టాలి. క్వాలిటీ సినిమాకి బడ్జెట్తో లింక్ ఉంటుంది, బడ్జెట్కి మార్కెట్తో లింక్ ఉంటుంది. ఎంత మార్కెట్లో నువ్వు విడుదల చేస్తున్నావు అనే దాన్ని బట్టి డబ్బులు పెడతారు ఎవరైనా. రిటర్న్స్ గ్యారంటీ లేకుండా డబ్బులు ఎందుకు పెడతారు? అంటే ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ ధన్మని వచ్చేస్తాయి కదా సార్ ఒకసారి. అదే కదా పాటిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. అవునండి, ఎక్కువ థియేటర్లు అని కాదు, ఎక్కువ ప్రాంతాలలో దేశం అంతా రిలీజ్ కావాలి. ఎందుకు హిందీ సినిమా క్వాలిటీగా ఉండేది మన సినిమాల కంటే కూడా గతంలో? అంటే వాళ్ళది జాతీయ మార్కెట్, అలాగే అంతర్జాతీయ మార్కెట్ కూడా అవడం చేత వాళ్ళు క్వాలిటీ చేసేవాళ్ళు. అంటే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి బడ్జెట్ వర్కౌట్ అవుతుంది. వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టినా, మన దగ్గర డబ్బులు ఖర్చు పెడితే వర్కౌట్ కాకపోవచ్చు, కానీ ఈ మధ్య అవుతుంది. అంటే ఇప్పుడు అవడానికి ఇప్పుడు మార్కెట్ పెరిగింది కాబట్టి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఈ డబ్బులు ఖర్చు పెట్టాలి, మా క్వాలిటీ సినిమా చేయాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, డబ్బులు ఖర్చు పెట్టాలంటే మార్కెట్ చూపించాలి. అవును, అసలు ఈ క్వాలిటీ సినిమా తీయగలిగిన కెపాసిటీ ఇతనికి ఉంది అని ఇండస్ట్రీ నమ్మాలి ఒక డైరెక్టర్ని. ఆ నమ్మకం కలిగించడం కోసం రాజమౌళి చేసినటువంటి పాస్పోర్ట్ సినిమానే మగధీర అనేటువంటి రామ్ చరణ్ సినిమా ఆయన ఎందుకు టేకప్ చేశాడంటే ఈ స్థాయి కథలు నేను నేరేట్ చేయగలను అని ఇండస్ట్రీలో ఒక కాన్ఫిడెన్స్ కలిగించడానికి. ఓకే, ఆ సినిమా పునాది మీద బాహుబలికి వెళ్ళాడు ఆయన. అవును, ఓకే, అది లింక్. అలా ప్రతి ఒక్కరూ కూడా అది చూసి తమని తాము ముందుకు తీసుకెళ్ళటానికి, తమను తాము ప్రొజెక్ట్ చేసుకోవటానికి అలాంటి కథలతో ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇమ్మీడియట్గా. ఆ ప్రయత్నాల్లో వినాయక్ కూడా చేశాడు. వినాయక్ అల్లు అర్జున్తో చేసినటువంటి ఒక సినిమా ఉంది, భారీ సినిమా, గీతా ఆర్ట్స్లో వచ్చింది. అది కూడా బద్రీనాథ్. అది కూడా అలాంటి భారీ బడ్జెట్ సినిమాని. అంటే మార్కెట్లోకి ఎక్స్పాండ్ అవడానికి కుతూహలపడుతున్న దర్శకులు. ఈ శక్తి అనేటువంటి సినిమా కూడా అలా వచ్చింది, ఎన్టీఆర్. ఇవన్నీ కూడా ఒక బంచ్ లాగా వచ్చినాయి. అయితే వాటిలో దానిలో ఉన్నటువంటి కొత్తదనం లేకపోవడంతో ఒక సినిమా అబోవ్ యావరేజ్ గాను, ఒక సినిమా ఫ్లాప్ గాను అలా మారినాయి. ఇప్పుడు అనివార్యంగా ఇప్పుడు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించాలి, పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళాలంటే మన సినిమాలో ఒక కొత్త ప్రపంచాన్ని చూపించాలి. ఇలాంటివి కొన్ని ఒక వ్యాకరణం రాసేసుకున్నారు వీళ్ళు. ఆ వ్యాకరణం ప్రకారం సినిమా తీసేస్తే పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు, కానీ అది అన్ని సందర్భాల్లోనూ కరెక్ట్ కాదు, వర్కౌట్ అవ్వదు. ఇలాంటి వాటికి భయపడి అనొచ్చు అనకూడదో తెలియదు, కానీ ఆలోచించే త్రివిక్రమ్ లాంటి దర్శకులు అటువైపు టచ్ చేయలేదంటారా? త్రివిక్రమ్కి కూడా ఇప్పుడు తప్పట్లేదు. ఒక ఏ హీరోని అంటే ఒక పెద్ద హీరోని ముట్టుకుంటే అతనుకున్న మార్కెట్ని వర్కౌట్ చేసే కథతో నువ్వు వెళ్తేనే అతనితో సినిమా చేయాలి. అవును, అప్పుడే, లేకపోతే కుదరదు. ఇప్పుడు ప్రభాస్తో నేను లోకల్ మార్కెట్ సినిమా చేస్తానంటే కుదరదు. మరి ఇప్పుడు రాజాసాబ్ సినిమా ఎలా చూడొచ్చు? అది లోకల్ మార్కెట్ కాదు, అది కూడా పాన్ ఇండియా మార్కెట్. అనివార్యంగా అదే అనుకోండి, బట్ ఓకే, అనివార్యంగా అదే జరుగుతుంది. ఇప్పుడు త్రివిక్రమ్ ముందు ఉన్నటువంటి గొడవ కూడా అదే. ఆయన అల్లు అర్జున్తో సినిమా చేద్దాం అనుకుంటున్నాడు. అల్లు అర్జున్తో సినిమా చేయాలంటే పాన్ ఇండియా సినిమా చేయాలి. పాన్ ఇండియా సినిమాలు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ధోరణిలో తాను ట్రావెల్ అవ్వలేడు కాబట్టి, అంటే క్యారెక్టరైజేషనే కథగా సినిమాలు నడుస్తున్నాయి ఇప్పుడు. అలాంటి సినిమాలు తాను తీయలేను అనే ఉద్దేశంతో ఆయన పౌరాణికాల వైపుగా వెళ్దామని ట్రై చేస్తున్నాడు. ఆ జానర్లో ప్రయత్నం చేస్తే తనకు కొంత రిఫ్రెష్ అవుతుంది అని అనుకుంటున్నాడు.
ఒక కొత్త ఏరియాలో ఎంట్రీ ఇస్తే దానికి ఒక విజయం దక్కుతుంది అనేది అనే ఒక నమ్మకం. ఆ నమ్మకం మీద ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఎస్ సార్. సార్ అంటే ఎవరికైనా తప్పదు ఇది. అవును సార్. అంటే మీరు చెప్పారు బద్రీనాథ్ ఇంకా ఒకటి రెండు సినిమాలు చెప్పారు. అసలు మామూలుగా ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు అంటే ఎంతవరకు ఏమైనా వచ్చాయండి అప్పట్లో ఇలాంటివి? బాహుబలి ఇప్పటి బాహుబలి బడ్జెట్ సినిమాలు తీశారు కదా అప్పుడు కూడా. ఇప్పుడు అడవి రాముడు సినిమా పెద్ద బడ్జెట్ సినిమానే అప్పట్లోనా? లోకల్ అశ్వనీ దత్ కాదండి, అది సత్యజిత్ర బ్యానర్ లో వచ్చింది. ఏ సత్యనారాయణ సినిమా అన్నారు మీరు ఇప్పుడు? అడవి రాముడు. ఓ సారీ, అడవి సింహాలు అనుకున్నాను నేను. అడవి రాముడు ఎన్టీ రామారావు గారు అడవి రాముడు ఆ రోజుల్లో ఫస్ట్ రిలీజ్ లోనే 4 కోట్ల పైన కలెక్ట్ చేసింది. అంటే ఇప్పటి కలెక్షన్ తో ఎంత సమానం అవ్వచ్చండి అది? రాఘవేంద్రరావు గారు 500 కోట్లు 700 కోట్లు చెప్తున్నాడు ఆయన. అవును, ఆయన చెప్తున్నారు కదా. బంగారపు ధరలు ఆ రోజు ఉన్న రేటు ఈ రోజు ఉన్న రేటు దాని ప్రకారం లెక్కేసి చెప్తున్నారు. అవునండి, అవును. అయితే అంత మార్కెట్ ఉందా తెలుగులో అనే విషయం అప్పటి వరకు ఎవరికి తెలియదు. ఒక సినిమాకి అంత అంత డబ్బులు వస్తాయా లోకల్ మార్కెట్ లో అనేది చూపించిన సినిమా అది. ఏది? అడవి రాముడు. అదే టైంలో అదే సంవత్సరం జనవరిలో దానవేరు సూరకర్ణ రిలీజ్ అయింది. అది 17 లక్షల్లో తీశారు. ఓకే, లోపే. ఇదెంత అండి అడవి రాముడు? అడవి రాముడు కొంచెం పెద్ద బడ్జెట్ సినిమా, దానికి దాదాపు 40 పైన వెళ్ళారు. అయితే దానవేరు సూరకర్ణకి చాలా లిమిటెడ్గా వెళ్ళారు. 10 నుంచి 17 మధ్యలో అయిందని. అలాంటి కాస్ట్యూమ్స్ అలాంటి సెట్స్ లో కూడా అయినప్పటికీ ఆ సినిమా దాదాపు 2 రిలీజుల్లోనూ కలిపి 2 కోట్లు కలెక్ట్ చేసింది అప్పట్లోనే. సో అది చాలా పెద్ద విజయవంతమైనటువంటి సినిమా. దాని మీద పెట్టిన పెట్టుబడితో పోలిస్తే దానవీర సూరకర్ణ తొలి భారీ బడ్జెట్ సినిమా ఏమో. భారీ బడ్జెట్ సినిమా కాదండి, కంటెంట్ తో విపరీతంగా వసూలు చేసింది. సరే సార్, అర్థమైంది. ఆ పునాది మీద అడవి రాముడు వచ్చింది. అడవి రాముడు దాన్ని మించి వెళ్ళింది. 3 to 4 crores వెళ్ళింది అది ఆ రోజుల్లో. ఓకే, ఆ రోజుల్లో టికెట్ రేట్ ఎంత? బాల్కనీ ₹2 టికెట్ రేట్ ఉన్నటువంటి రోజులు. అవును, అది ఆ లెవెల్ వసూళ్లు సాధించగలిగింది ఆ సినిమా. అంటే ఫస్ట్ టైం తెలుగు మార్కెట్ పొటెన్షియల్ ఎంత ఉంది అనేది ప్రపంచానికి అర్థం చేయించినటువంటి సందర్భం అది అడవి రాముడు. అంతకుముందు లవకుశ కూడా అంతే. లవకుశ ఆ రోజుల్లోనే కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందంటే ఇంకా తక్కువ ధరలు ఉన్నప్పుడు. అవును, అంతే కదా. రూపాయి ఇంకా తక్కువ ధరలు ఉన్న రోజుల్లో అది కలెక్ట్ చేసింది. టికెట్ చేసింది అంటే బళ్ళు కట్టుకుని వచ్చి చూసేవారు, అక్కడ కూర్చుని అక్కడే వంట చేసుకుని ఏ షోకి దొరికితే ఆ షో చూసి వెళ్ళేవాళ్ళు చాలా ఊళ్ళలో. అంటే ఏ సెంటర్లో రిలీజ్ అయ్యేది సినిమా, ఆ తర్వాత బి సెంటర్లకు వెళ్ళేది ఇదే ప్రింట్. అప్పటిదాకా వెయిట్ చేయలేక ఊళ్ళ నుంచి వచ్చి ఏ సెంటర్లోనే చూసేవాళ్ళు. విన్నానండి. ఇటువంటి కండిషన్లో చాలా థియేటర్ల దగ్గర ఎద్దులు కట్టేసుకోవడానికి నిర్మాణాలు జరిపారు ఆ సినిమా కోసం. అలా అదొక పెద్ద హిట్. అలాంటి సందర్భాలు ఉంటాయి. అడవిరాముడు తర్వాత మీరు చెప్పినట్టు దానవీర సూరకర్ణ, అడవిరాముడు తర్వాత ఇంకేమైనా వచ్చాయి సార్ ఇలా ఈ స్థాయి సినిమాలు? భారీ బడ్జెట్ సినిమాలు తెలుగులో ఉన్నాయి కదా, అప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి. అంటే దానవీర సూరకర్ణ భారీ బడ్జెట్ సినిమా కాదు, వసూలు చేసిన సినిమా అంతవరకే. బడ్జెట్ సినిమా అంటే అడవిరాముడే చెప్పుకోవాలి. ఆ తర్వాత యమగోళ కూడా పెద్ద బడ్జెట్ సినిమానే, అది భారీగా వర్కౌట్ అయింది. అది కూడా అదే సంవత్సరం రిలీజ్ అయింది. గ్రేట్ ఎన్టీఆర్ గారిది. అలా అంటే ఒకే సంవత్సరం 3 వరుస 175 డేస్ సినిమాలు రిలీజ్ అవటం అనేది. కృష్ణ గారు కూడా చాలా డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అంటారు కదా, ఆయన వేలు లేవండి సినిమాలు? ఆయన భారీగా చేసిన సినిమాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మోసగాడు ఆ టైంకి అది పెద్ద బడ్జెట్ సినిమా. అల్లూరి సీతారామరాజు. అవునవును. తర్వాత సింహాసనం. ఈవెన్ దేవదాస్ కూడా మంచి బడ్జెటే పెట్టారు వాళ్ళు, కానీ రాలేదు, అది వర్కౌట్ అవ్వలేదు. కానీ అలా బడ్జెట్ సినిమాలు చేశారు అప్పుడు కూడా. అంటే మార్కెట్ మీద ఉన్నటువంటి నమ్మకంతో చేశారు. ఆ తర్వాత చిరంజీవి వచ్చిన తర్వాత దీని స్థాయి ఇంకా పెరిగింది. అంటే చిరంజీవి వచ్చిన తర్వాత మార్కెట్ పెరగడానికి ఒక రకంగా అప్పుడు కూడా ఎన్టీ రామారావే కారణం. ఎలా అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నైజాం ఏరియాలో థియేటర్లు పెరిగినాయి. అంటే కాన్ఫిడెన్స్ పెరిగింది జనాల్లో. అంతకుముందు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం అనే దానికంటే కూడా రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర ప్రాంతం నుంచి పెట్టుబడులు తరలి రావడం అనేది చాలా ఎక్కువ జరిగింది. ఆ సందర్భంగా కొత్త కాలనీస్ వచ్చినాయి, కొత్త సినిమా హాళ్ళు వచ్చినాయి. ఇదంతా రామారావు వలన జరిగినటువంటి అభివృద్ధి. దానిలో భాగంగా పెరిగినటువంటి సినిమా మార్కెట్ నైజాంలో. ఓకే, రామారావు గారి రోజుల్లో నైజాం చిన్న మార్కెట్టే.
సీమతో పోలిస్తే సీడెడ్తో పోలిస్తే. అందుకని సీడెడ్లో ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసేవి ఆయన సినిమాలు. అందుకని రాయలసీమ అనగానే రామారావు అనేవాళ్ళు. అనేవారు. ఆ పరిస్థితి. ఆయన కూడా రాయలసీమ కరువు పర్యటనలు ఇలాంటివి చేసేవాడు ఆ ప్రేక్షకుల్ని పట్టుకోవడానికి. అదే మరి చిరంజీవి గారి విషయం. చిరంజీవి దగ్గరికి వచ్చేసరికి నైజాం పెద్ద మార్కెట్ అయింది. నైజాం మార్కెట్ అయిన తర్వాత కలెక్షన్స్ పెరిగినాయి, రేంజ్ పెరిగింది. ఆ పెరిగిన కలెక్షన్స్ ఈ లెవెల్లో ఉంటుంది. బిగ్గర్ దాన్ బచ్చన్ అని వేశారు ఇండియా టుడే మీద. ఓకే, అప్పట్లో చిరంజీవి గారి గురించి. అంటే ఈ స్థాయి వసూళ్ళు, ఈ స్థాయి రెమ్యూనరేషన్లు ఉన్నాయి ఇక్కడ అని. రెమ్యూనరేషన్లు పెరగటం మొదలెట్టింది కూడా చిరంజీవి దగ్గర నుంచి. ఓకే, రామారావు గారు 25-30 దగ్గర ఆగిపోయాడు. ఆయన 30 లక్షలు టాప్ అనుకున్నారు ఆ రోజుల్లో. ఎన్టీఆర్ తీసుకున్నది అంతే. భారీ పారితోషికం. భారీ పారితోషికం అప్పట్లో. అయితే చిరంజీవి వచ్చాక హీరోల పారితోషికాలు విపరీతంగా పెరిగినాయి. అంటే ఏరియాలు తీసుకోవటం మొదలు పెట్టారు. ఓకే, అప్పటి నుంచే ఆ ఏరియాల్లో వచ్చిన వసూళ్లు దాని మీద ఒక సినిమాకి 1 కోటి వస్తే 1 కోటి రెమ్యూనరేషన్ అన్నారు. ఒక సినిమాకి 70 లక్షలు వస్తే 70 రెమ్యూనరేషన్. కృష్ణ గారు కూడా పద్ధతి ఫాలో అయ్యాడండి. లేదు, కృష్ణ గారు ఆయన మామూలు పద్ధతిలోనే వెళ్ళాడు. బట్ చిరంజీవి మాత్రం ఒక ట్రాక్ని పూర్తిగా మార్పించాడు ఒక రకంగా చెప్పాలి. అంటే అది అలాంటి సందర్భం. ఎస్ సార్, ఎస్. సందర్భం పెరిగిన మార్కెట్ రీత్యా అవి నడిచినాయి అలాగే. ఓకే అండి. దీని నుంచి ఆ స్థాయి నుంచి తెలుగు సినిమా అనేది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి మార్కెట్కి వెళ్ళింది కాబట్టి మార్కెట్ పెరిగింది. అవును, మార్కెట్ ఎప్పుడైతే పెరిగిందో బడ్జెట్లు ఆటోమేటిక్గా పెరుగుతాయి. బడ్జెట్లు పెరగడంతో పాటు రెమ్యూనరేషన్లు కూడా పెరుగుతాయి. బట్ ఆధునిక పితామహుడు అంటే రాజమౌళి పేరే చెప్పొచ్చేమో. రాజమౌళి తెలుగు సినిమాని ఇతర మార్కెట్లలోకి విస్తరణ చేశాడు. అంతకుముందు రీమేక్లు ఉండేవి. రీమేక్లు, బైలింగ్వల్స్ ఉండేవి. ఒకసారి 3 భాషల్లో ఒకేసారి తీసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు యుద్ధము, శాంతి ఇలాంటి సినిమాలు చేశారు నాగార్జునతో, రాజేంద్ర సింగ్, శాంతి క్రాంతి, అవును, ఇలాంటి సినిమాలు కొన్ని వచ్చినాయి. అవునవును, అవి కూడా భారీ సినిమాలు. సైనికుడు అని చేశారు. అవునవునండి, ఇవన్నీ కూడా భారీ సినిమాలే. ఓకే సార్. బట్ బైలింగ్వల్ 2-3 భాషల్లో వర్కౌట్. సౌత్ ఇండియన్ మార్కెట్ టార్గెట్ చేసే సినిమాలు కొన్ని ఉండేవి. ఇప్పుడు శంకర్, మణిరత్నం వాళ్ళు చేసే సినిమాలు కూడా క్వాలిటీ సినిమాలే చేసేవాళ్ళు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే సౌత్ ఇండియన్ మార్కెట్ మీద వర్కౌట్ అవుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఉండేవాళ్ళు. అలా నడిచేది అది. అవునండి. ఓకే సార్. ఏదైనా కూడా రాజమౌళి మాత్రం ఒక టర్నింగ్ తిప్పాడు మొత్తానికి. సినిమాని ప్రపంచానికి పరిచయం చేశాడు తెలుగు సినిమాని. అవును, విత్ కలెక్షన్స్. అదే మార్కెట్ ఎప్పుడైతే పెరిగిందో రెవెన్యూ కనిపిస్తుంది. ఆ తేడా డెఫినెట్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.